చేశారు. ఇక బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. వీటి నిషేధానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీలకు ప్రచారం నిర్వహించిన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి చట్టం చేసినప్పటికీ అమల్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. గుట్కా వంటి నిషేధ పదార్థాల సరఫరా పెరిగిందన్నారు. గత చట్టంలో ఇటువంటి కేసులకు 2 నెలల వరకు జైలు శిక్ష ఉందని, దానిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ రమ్మీ గేమ్స్ కు ప్రచారం కల్పించిన వారిని విచారించామని తెలిపారు. అయితే కేవలం ప్రచారం కల్పించిన వారిని విచారించడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అందుకే సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. వాటికి అన్నిటి కూడా సిట్ వేసినట్ట. మరి ఆ సిట్టు మరి ఎప్పుడు తెలుస్తుంది ఏందనేది కూడా చూడాలి. ఇంకా ఉప ఎన్నికలైతే రావనైతే అనే గంటాపదంగా చెప్తా ఉన్నాడు. ఇక ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకమైన భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. నేరం జరిగిన తర్వాత సర్కారు స్పందించే తీరు చాలా ముఖ్యమైనదన్నారు. ఎంఎంటీఎస్ రైలు అత్యాచార ఘటన తెలియగానే అప్రమత్తమయ్యామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని కొందరు విమర్శలు చేస్తున్నారు అని తప్పుపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ఘటన, నడి రోడ్డుపై న్యాయవాద దంపతుల హత్య, సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, జూబ్లీహిల్స్ పబ్లో యువతిపై రేప్ వంటి ఘటనలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. 2020లో అత్యాచారాల్లో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. జూబ్లీహిల్స్ పబ్ రేప్ ఘటనలో ఓ బీఆర్ఎస్ నేత కొడుకు ఉన్నాడని, అలాగే ఓ మంత్రి కుమారుడి ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రచారం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం నేరగాళ్లపై కఠినంగా, బాధితులపై సానుభూతితో ఉంటుందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వ్యసనాలకు తావులేదని, జూదం, గంజాయి, కోడి పందాలు ఇక్కడ ఎప్పుడు నడవవని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలు పార్టీ మార్పులకు సంబంధించి గతంలోని విధానాలే ఇప్పుడు ఉన్నాయని, అదే సాంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతలను చేర్చుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చిందని, తాము అలా చేయలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు కల్పించుకొని కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తారా అని అన్నారు. దీంతో కేసీఆర్ అడుగుజాడల్లో నడిస్తే తాము మడుగులో పడతామని సీఎం వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తున్నట్లు తానే అభ్యర్థినంటూ ఒక ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో మంచి దుస్తులు వేసుకుంటే ఆయన ఉద్యోగం ఊడుతుందని చెప్పానని, తాను చెప్పినట్లుగానే ఆయన మంత్రి పదవి పోయిందని అన్నారు. తమ దృష్టి ఉప ఎన్నికలపై లేదని, ఉపాధి, ఉద్యోగాలు, శాంతి భద్రతల అభివృద్ధిపైనే ఉందని చెప్పారు. బీఆర్ఎస్ పై తమకు ద్వేషం లేదని, కానీ క్షణికావేశంలో యాసిడ్ దాడులకు తెగబడినట్లుగా మాట్లాడితే నియంత్రిస్తామని చెప్పేసి అన్నారు. సో నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసినట్టు ఉంటే ఏదో కొంత తేడాగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించేందుకు ఆ మాట ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ ఉప ఎన్నికలకు విషయానికి వచ్చినట్లయితే ఉంటే కొంత జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒక పక్కన గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి ఎవరైతే దానం నాగేంద్ర ఉన్నాడో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ పైన గెలిచి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసింది. కాబట్టి ఉప ఎన్నిక తప్పదన్నటువంటి భావనతో ఉన్నారు. అది జరిగేటువంటి అవకాశమే కనబడతా ఉన్నది. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి అంశాలని, గతంలో అత్యాచారాలు, హత్యలు, రేపులు ఇటువంటి జరిగినటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దేశంలోనే 4వ స్థానంలో గతంలో ఉండేది క్రైమ్ రేట్లో, ఇప్పుడు తగ్గిపోయిందన్నటువంటి భావన వ్యక్తపరుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా తగ్గలేసా, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దానిపైన దృష్టి పెట్టండి. ఇప్పుడు మీరు గంజాయి, ఇటువంటి కోడి పందాలు ఇవి ఎందుకు జరగట్లేదు? పబ్బుల పైన దాడులు ఎక్కడ ఉన్నాయి? అవి కనబడట్లేదు. వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టండి. అంతేకాకుండా మరో పక్కన మేము రాష్ట్రాన్ని కనుక అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా, పెట్టుబడులు రాకుండా చేసేటువంటి విధంగా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రం పైనే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. గచ్చిబౌలిలోని భూములను ఉమ్మడి రాష్ట్రంలో బిల్లిరావు అనే వ్యక్తికి ఇచ్చారని, ఆ భూమిపై కేసు ఉంటే సుప్రీంకోర్టులో వాదించి తమ ఆధీనంలోకి తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాన్ని అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నవారు ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. 3,000 కోట్ల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అర్ధరాత్రి అప్పరంగా ఎవరికి కట్టపెట్టలేదని అన్నారు. అక్కడి భూములను అభివృద్ధి చేయాలనుకుంటే యూనివర్సిటీ పిల్లల్ని రెచ్చగొడుతున్నారని, కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆ భూమిలో గుండెనక్కలున్నాయని, వాటిని గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గచ్చిబౌలిలోని భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధమని సీఎం ప్రశ్నించారు. ఎక్కడ భూసేకరణ చేయాలన్నా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని చెప్పేసి ఆయన మండిపడడం జరిగింది. ఒక పక్కనైతే ఇదొక
ఓ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉప ఎన్నికలు తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో అది వస్తే రావా అనేది సుప్రీంకోర్టుతో పాటు స్పీకర్ కూడా నిర్ణయం ఉంటుంది. అది కూడా 2వ తారీఖు అనుకుంటా. 2వ తారీఖున మరి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు నేరుగా వీళ్ళపైన అనర్హత వేటు వేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అది ఆ యొక్క బంతి ఇప్పుడు స్పీకర్ యొక్క కోర్టులోనే ఉన్నది. ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు వేయాలా, ఇంకా కొనసాగించాలా, లేకపోతే ఇంకా పొడిగించాలా, నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలా, ఇంకా 2 సంవత్సరాలు తీసుకోవాలా, ఇంకా సంవత్సరాలు తీసుకోవాలన్నటువంటి నిర్ణయం స్పీకర్ చేతిలోనే ఉంటుంది. స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా ఇట్లా పొడిగించేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా ఉన్నది. కానీ ఇది సుప్రీంకోర్టు సైతం కూడా కొంత సీరియస్గా ఉన్నది కాబట్టి ఉప ఎన్నికలకు అవకాశం ఉండొచ్చు. కేవలం మనోధైర్యాన్ని, పార్టీ మారినటువంటి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించేందుకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇక కోర్టులో